రోజుల్లో మన అందరి జీవితాల్లో ఒత్తిడి, ఆందోళన, సంఘర్షణలు ఇవన్నీ కామన్ అయిపోయాయి. చెప్పాలంటే మన లోపల ఎప్పుడూ ఓ యుద్ధం జరుగుతూనే ఉంటుంది. సరిగ్గా భగవద్గీతలో అర్జునుడు ఎదుర్కొన్న కురుక్షేత్రం లాంటిదన్నమాట. మరి మనలో జరిగే ఈ యుద్ధాన్ని గెలవడానికి గీత ఎలాంటి దారి చూపిస్తోందో ఇప్పుడు వివరంగా చూద్దాం. ఒకసారి ఆలోచించండి, మనల్ని రోజంతా వెంటాడే ఫీలింగ్ ఏంటి? ఆకలి, నిద్రలాంటి వస్తాయి పోతాయి, కాని భయం అలా కాదు. అది 24 గంటలు మనతోనే ఉంటుంది. అన్ని ఎమోషన్స్ కన్నా కూడా చాలా స్థిరంగా మనల్ని పట్టిపీడిస్తుంది. భగవద్గీతలో చెప్పిన జ్ఞానం ఏదో బయట జరిగే యుద్ధం గురించి మాత్రమే కాదు. అసలు యుద్ధం మన మనసులోనే జరుగుతుంది. ప్రతి క్షణం మనమీ అంతర్గత సంఘర్షణలోనే జీవిస్తున్నాం. ఇది మనందరి కథ. మరి అసలు ఈ భయానికి మూలం ఏంటి? గీత ప్రకారం అన్ని భయాలకీ కారణం ఒక్కటే, అదే మార్పు. ఎందుకంటే మార్పు వచ్చినప్పుడు మనం ఎవరనే మన ఫీలింగ్, మన ఐడెంటిటీ దెబ్బతింటుంది. మన గుర్తింపుని ఎక్కడ కోల్పోతామో అన్న ఆందోళనే అసలైన భయం. మరి మనం వేటిని మన గుర్తింపుగా భావిస్తాం? చూడండి, మన శరీరం, మన ఆరోగ్యం, అందం, మన లైఫ్ పార్ట్నర్, మన పిల్లలు, మన ఇల్లు, మన ఆస్తులు, మన దగ్గరున్న కారు, బ్యాంక్ బ్యాలెన్స్, ఇంకా ఈ రోజుల్లో అయితే సోషల్ మీడియా లైక్స్, ఫాలోవర్స్, మన జాబ్, మనకున్న పవర్. మన జీవితం మొత్తం వీటి చుట్టూనే తిరుగుతుంది గదా. సమస్య ఏంటంటే ఇవేవీ శాశ్వతం కాదు. అన్నీ ఎప్పుడూ మారుతూనే ఉంటాయి. వీటన్నిటినీ మన కంట్రోల్లో ఉంచుకోవాలని మనం తెగ తాపత్రయపడదాం, కాని అది జరగదు. ఆ కంట్రోల్ పోతుందనే ఆందోళనే భయానికి కారణం. ఇది ఈ రోజుల్లో మనం వింటున్న ఒక చేదు నిజం. ఇక్కడ సామాజిక ఆమోదం అనే గుర్తింపు ఎంత ప్రమాదకరంగా మారిందో చూడండి. ఆ గుర్తింపు దెబ్బతినడమనేది ఎంత తీవ్రమైన పరిణామాలకు దారితీస్తుందో ఈ సంఘటన మనకు కళ్లకు కట్టినట్టు చూపిస్తుంది. ఇది సరిగ్గా అర్జునుడి పరిస్థితి అన్మాట. యుద్ధభూమిలో అర్జునుడు ఎందుకలా డీలా పడిపోయాడు? ఎందుకంటే ఒకవైపు యోధుడిగా తన ధర్మం, మరోవైపు తాతయ్యగా, గురువుగా తనకున్న బంధాలు, ఈ గుర్తింపులన్నీ తనలోనే ఒకదానితో ఒకటి గొడవపడుతున్నాయి. మన జీవితాల్లో కూడా ఇంతే. ఈ అంతర్గత సంఘర్షణలే మనల్ని ఒక్క అడుగు కూడా ముందుకు వేయనివ్వకుండా ఆపేస్తాయి. సరే, సమస్య ఏంటో మనకు అర్థమైంది. మరి పరిష్కారమేంటి? మన గుర్తింపులే మనల్ని ముంచేస్తున్నప్పుడు ఆ భయాన్ని దాటి నిలబడే శక్తి మనకెక్కడ్నుంచొస్తుంది? దీనికి గీత చెప్పే అద్భుతమైన పరిష్కారం ఏంటంటే సమస్యలను, సవాళ్లను లేకుండా చేసుకోవడం కాదు, వాటిని తట్టుకునే అంతర్గత శక్తిని అంటే సహనాన్ని పెంచుకోవడం. దీన్నే సంస్కృతంలో సహిష్ణుత అంటారు. ఈ అంతర్గత బలానికి గీత 4 స్తంభాల్లాంటి మార్గాలను చూపిస్తుంది. ఆ 4 రకాల సహనాలు ఏంటో ఇప్పుడు ఒక్కొక్కటిగా చూద్దాం. ఇందులో మొదటిది ద్వంద్వ సహనం. అంటే ఏంటంటే లైఫ్లో సుఖం, దుఃఖం, గెలుపు, ఓటమి, మంచి, చెడు ఇలా అన్నీ జంటగా వస్తాయని యాక్సెప్ట్ చేయడం. మనం ఈ ద్వంద్వ స్వభావం నుంచి తప్పించుకోలేం. ఈ నిజాన్ని తట్టుకోవడమే మొదటి అడుగు. ఇక్కడ అర్జునుడు, ద్రోణుల మధ్య తేడా చూస్తే మనకు బాగా అర్థమవుతోంది. ఇద్దరూ కొడుకుల విషయంలో నిస్సహాయులయ్యారు. కాని ద్రోణుడు నిస్సహాయ స్థితి నుండి నిరాశలోకి వెళ్ళిపోయి ఆయుధాలు వదిలేశాడు. కాని అర్జునుడు నిస్సహాయంగా ఫీలైనా కృష్ణుడి మాటల వల్ల ఆశను వదులుకోలేదు. సో పాయింట్ ఏంటంటే మనం నిస్సహాయులుగా మారొచ్చు, కాని నిరాశలోకి మాత్రం వెళ్లకూడదు. ఇక రెండో స్తంభం వేగసహనం. మన లోపల కామం, క్రోధం, లోభం అనే 3 బలమైన శత్రువులు ఉంటారు. వాటి ఒత్తిడి చాలా తీవ్రంగా ఉంటుంది. అందుకే వీటిని గీతలో నరకానికి 3 ద్వారాలు అన్నారు. ఆ కోరికల ఒత్తిడిని తట్టుకుని నిలబడటమే అసలైన బలం. మూడోది పరోత్కర్ష సహనం. అంటే ఇతరుల విజయాన్ని చూసి హోర్వగలగడం. కొన్నిసార్లు మనకంటే తక్కువ కష్టపడిన వాళ్లే సక్సెస్ అవుతున్నట్టనిపిస్తుంది. అది మనలో అసూయని పుట్టిస్తుంది. కాని ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయమేంటంటే ఏ పని జరగాలన్నా దానికి కర్త కేవలం మనం మాత్రమే కాదు. దీన్నే కర్మత్రికోణం అని అనుకోవచ్చు. మనం ఒక పని చెయ్యాలనుకోవడమనేది ఆత్మ చేసేది. మన కర్మను బట్టి దేవుడు దానికి అనుమతిస్తాడు. అప్పుడు ప్రకృతి ద్వారా ఆ పని జరుగుతుంది. అంటే మనం చేసేది కేవలం సంకల్పం మాత్రమే, ఫలితాన్ని శాసించేది మనం కాదు. ఇక 4వది, చివరిది పరమత సహనం. అంటే ఇతరుల అభిప్రాయాలను, వాళ్ల స్వేచ్ఛను గౌరవించడం. బంధాలు నిలబడాలంటే ఇది చాలా ముఖ్యం.
అందరూ మనలాగే ఆలోచించాలి, మన మాటే వినాలి అని అనుకోవడం చాలా పెద్ద పొరపాటు. ఈ మాటలు చాలా పవర్ఫుల్ కదూ. మనం ఫోన్లు, టీవీలను కంట్రోల్ చేసినట్టు మనుషుల్ని కూడా కంట్రోల్ చేయాలని చూస్తాం. కాని అలా చేసినప్పుడే బంధాలు దెబ్బతింటాయి. గుర్తుంచుకోండి, మనుషులు ప్రేమించడానికే కాని నియంత్రించడానికి కాదు. మనలో మనం గెలవడం, అదే నిజమైన విజయం. అయితే ఈ విజయం అనేది ఏదో అమాంతం వచ్చేసేది కాదు. దానికి ఒక ప్రాసెస్ ఉంది. వినయం, వైరాగ్యం, వివేకం, విశ్వాసం. ఈ 4 మెట్లు ఎక్కినప్పుడే 5వ మెట్టు అయిన విజయం మనకు దక్కుతుంది. విజయం అనేది మనం వెంటబడాల్సిన లక్ష్యం కాదు, అది మనం నడిచే సరైన దారికి దొరికే ఒక బహుమతి. మరి మన చేతిలో ఉన్న అసలైన శక్తి ఏంటి? గీత ప్రకారం ఫలితాలను కంట్రోల్ చేసే శక్తి మనకు లేదు. కాని మనం ఏది కోరుకోవాలి, ఏది ఎంచుకోవాలి అనే శక్తి మాత్రం పూర్తిగా మన చేతిలోనే ఉంది. అదే మనకున్న అత్యంత విలువైన పవర్, ఇచ్ఛాశక్తి. ఈ వాక్యం వింటే దేవుడి గొప్పతనం అర్థమవుతుంది. ప్రతి జీవికి ఉన్న ఎంపిక చేసుకునే స్వేచ్ఛ ఎంత పవిత్రమైనదో ఇది మనకు చెప్తుంది. దేవుడే మన ఇచ్ఛాశక్తికి అంత విలువిస్తున్నప్పుడు మనం ఇతరుల స్వేచ్ఛను ఎలా లాక్కోగలం? ఈ విశ్లేషణను చివరిగా ఒక ప్రశ్నతో ముగిద్దాం. మన చేతిలో ఉన్న ఏకైక నిజమైన శక్తి ఎంచుకునే స్వేచ్ఛ అయితే, ఆ శక్తితో మనం ఏమి ఎంచుకోబోతున్నాం? మన సంకల్పాలను ఏ దారిలో నడిపించబోతున్నాం? దీని గురించి ఒక్కసారి ఆలోచించండి.